ఓకే 9.1లో 9th సమ్ చూద్దాం. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద బిల్డింగ్ అంటున్నాడు. అంటే ఒక బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ ఇది. ఓకే, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద బిల్డింగ్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్. టవర్ ఉంది, బిల్డింగ్ ఉంది. అక్కడ ఏముంది? ఇది టవర్, ఇది బిల్డింగ్ అనుకుందాం. ఇది టవర్, ఇది బిల్డింగ్. వాడు ఏమంటున్నాడు? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎక్కడి నుంచి? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎక్కడి నుంచి? టాప్ ఆఫ్ ద బిల్డింగ్. ఇది బిల్డింగ్ కదా, బిల్డింగ్ యొక్క టాప్ ఏంటి? ఇది. టాప్ ఆఫ్ ద బిల్డింగ్ ఏది? ఇది. టు ద ఎక్కడికి? ఫుట్ ఆఫ్ ద టవర్. ఫుట్ ఆఫ్ ద టవర్ ఇదే కదా. ఈ టాప్ ఆఫ్ ద టవర్, ఫుట్ ఆఫ్ ద టవర్. టాప్ ఆఫ్ ద బిల్డింగ్, ఫుట్ ఆఫ్ ద బిల్డింగ్. అర్థమైంది కదా? ఎంత అంటున్నాడు వీడు? ఎంత అంటున్నాడు? 30 degrees. అర్థమైందా? క్వశ్చన్ అర్థమైందా? ఇది బిల్డింగు, ఇదేంటి? టవర్. రాస్తాను లేకపోతే. ఇది బిల్డింగ్, ఇది టవర్. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద బిల్డింగ్. ఇది బిల్డింగ్ యొక్క టాప్ ఏది? ఇది. ఫ్రమ్ ద ఎక్కడి నుంచి? ఫుట్ ఆఫ్ ద టవర్. ఎంత అంటున్నాడు యాంగిల్? ఓకే, నెక్స్ట్ లైన్ చూడండి. అండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్. అంటే ఏంటి? టాప్ ఆఫ్ ద టవర్ అంటే ఇదేనా? టాప్ ఆఫ్ ద టవర్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద బిల్డింగ్. అంటే ఫుట్ ఆఫ్ ద బిల్డింగ్ ఏదైతే ఇదేనా? ఫుట్ ఆఫ్ ద బిల్డింగ్ నుంచి టాప్ ఆఫ్ ద టవర్కి ఎంత యాంగిల్? ఈ యాంగిల్ ఎంత? 60 degrees. వాడు ఏమంటున్నాడు? ఇఫ్ ద హైట్ ఆఫ్ ద టవర్ ఈజ్ 50 meters. దీని యొక్క హైట్ ఎంత? దీని యొక్క హైట్ ఎంత? 50 meters. వాడికి ఏం కావాలి? అంటే బిల్డింగ్ యొక్క హైట్ కావాలి. పేర్లు పెట్టుకోవచ్చు కదా. ఏ బి సి డి ఈ. ఓకే, ఈ పెట్టుకోవచ్చు. దానికి పెట్టుకున్నా పెట్టుకోకపోయినా అక్కర్లేదు, అసలు ఏ ఎట్టుకోక్కర్లేదు. ఓకే, వాడు ఇచ్చింది రాసుకుందామా. గివెన్ ఏం ఇచ్చాడు? ద యాంగిల్ ఆఫ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఎక్కడి నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్? టాప్ ఆఫ్ ద బిల్డింగ్, టాప్ ఆఫ్ ద బిల్డింగ్ ఫ్రమ్ ఫుట్ ఆఫ్ ద, క్వశ్చన్లోనే ఉంది కదా, ఫ్రమ్ ఫుట్ ఆఫ్ ద టవర్ ఈజ్ ఈక్వల్ టు 30 degrees. మళ్ళీ సెకండ్ ఇది. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద ఎక్కడికి? టవర్ నుంచి. అదే టవర్ ఫ్రమ్ ద ఎక్కడి నుంచి? ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద బిల్డింగ్. ఎంత? ఎంత? 60 degrees. ఇదంతా క్వశ్చన్లు ఇచ్చింది మళ్ళీ రాస్తా. క్వశ్చన్లు ఇంకోటి ఇచ్చాడు. ద హైట్ ఆఫ్ ద టవర్. హైట్ ఆఫ్ ద టవర్ ఎంత? ఎంత? 50 meters. వీ హ్యావ్ టు ఫైండ్ ఏం ఫైండ్ వచ్చేయాలి? ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్. బిల్డింగ్ యొక్క హైట్ ఏంటి? ఏబి. మీరు ఎలాగని పబ్లిక్లో రాశారనుకో అవుట్ ఆఫ్ మార్క్స్ వస్తాయి. చూడండి, గివెన్ వాడు ఇచ్చిందంతా రాస్తున్నాను. ఎంత పెద్ద క్వశ్చన్ అయింది, ఇంత పెద్ద ఆన్సర్ అయింది. దీని తర్వాత క్యాలిక్యులేట్ చేస్తారు. నీట్గా డయాగ్రామ్ వేసుకున్నారు, నీట్గా వాడు ఇచ్చింది రాసుకున్నారు. అర్థమైందా? ఓకే, ఇది అసలు ఎలా వస్తుంది ఈ సమ్మ? మనకేముంది? సిడి వాల్యూ ఉంది. మనకేం కావాలి? ఎలా వస్తుంది? ఇది కావాలంటే ఇది కావాలి. ఏబి వాల్యూ కావాలంటే ఏం కావాలి? బీసీ వాల్యూ కావాలి. బీసీ వాల్యూ ఎలా వస్తుంది? tan θ. ఇది తీసుకుంటే ఇది వస్తుంది కదా, దీన్ని బట్టి ఇది వస్తుంది. రెండు ట్రయాంగిల్స్లో చేయాలి ఈ సమ్ కూడా. నోట్ చేసేయండి, అది చేసి చెప్తాను. పాస్ చేయ వీడియో. ఓకే, నోట్ చేస్తారు కదా.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ట్రయాంగిల్ తీసుకోవాలి? మనకున్న వాల్యూ ఏంటి? సిడి వాల్యూ ఉంది. సిడి వాల్యూ వస్తే ఏం వాల్యూ వస్తుంది? బీసీ వాల్యూ వస్తుంది. ఎందుకు? ఇది ఆపోజిట్, ఇదేంటి ఎడ్జసెంట్, అంతే కదా. మనకి ఆపోజిట్ ఉంది, ఏం కావాలి? ఎడ్జసెంట్. అదే ట్రయాంగిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్, ఏ ట్రయాంగిల్? బిసిడి. ఫ్రమ్ ట్రయాంగిల్ బిసిడి రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది? రైట్ యాంగిల్ అట్ సి. ఏంటి? మనకు ఆపోజిట్ ఉంది, ఏం కావాలి? ఎడ్జసెంట్. ఆపోజిట్ ఎడ్జసెంట్ ఉన్నప్పుడు ఏం చేస్తాం? tan theta is equal to ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై tan. యాంగిల్ ఎంత ఇది? tan 60 కదా. tan 60 is equal to ఆపోజిట్ వాల్యూ ఎంత? డైరెక్ట్ వాల్యూ అంటే సిడి వాల్యూ చెప్పాలి కదా. ఆపోజిట్ ఈక్వల్ టు సిడి, ఎడ్జసెంట్ ఏంటి? బీసీ. tan 60 అంటే ఎంత? √3/1. సిడి వాల్యూ ఎంత? సిడి వాల్యూ 50. బీసీ వాల్యూ తెలియదు కాబట్టి బీసీ కింద ఉంచండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? బీసీ ఈజ్ ఈక్వల్ బీసీ √3, బీసీ ఇంటూ √3, బీసీ √3 ఈజ్ ఈక్వల్ టు 50 × 1 50. బీసీ ఈజ్ ఈక్వల్ ఎంత? 50/√3. ఎంత వచ్చింది? ప్రతిసారి రేషనలైజింగ్ కాదురా. రేషనలైజింగ్ ఎప్పుడు చేస్తాం? సపోజ్ √3 + 1, √2 + 1 అలాంటప్పుడు చేస్తాం. ఇక డైరెక్ట్ క్యాన్సిల్ అయిపోద్ది. నెక్స్ట్ టైం చూద్దాం. చూడండి ఇంకో ట్రయాంగిల్ చూడండి. ఇంకో ట్రయాంగిల్ ఏంటి? ట్రయాంగిల్ ఏబిసి. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది? రైట్ యాంగిల్ ఎట్ బి దగ్గర రైట్ యాంగిల్ ఉంది. ఓకే, మనకేముంది? ఎడ్జసెంట్ ఉంది. ఏం కావాలి? ఆపోజిట్. ఏం తీసుకుంటాం? అర్థమైందా? ఏది తీసుకోవాలో తెస్తుంది కదా. ఒకవేళ హైపోటెనస్ వస్తే ఎడ్జసెంట్ హైపోటెనస్ ఉన్నప్పుడు కాస్ థీటా, ఆపోజిట్ హైపోటెనస్ ఉన్నప్పుడు సైన్ థీటా. ఇక్కడ ఎడ్జసెంట్ ఆపోజిట్ ఉంది కాబట్టి tan థీటా. tan థీటా ఈక్వల్ ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై ఎడ్జసెంట్. tan యాంగిల్ ఎంత ఇక్కడ? 30 కదా యాంగిల్. ఇందాక 60 అయింది, ఇప్పుడు 30. tan 30 ఈక్వల్ టు ఆపోజిట్ ఏంటి? ఏబి బై ఎడ్జసెంట్ ఏంటి? బీసీ. tan 30 వాల్యూ 1/√3 ఈజ్ ఈక్వల్ టు ఏబి వాల్యూ తెలియదు కదా, అలా ఉంచండి. బీసీ వాల్యూ తెలుసు. బీసీ వాల్యూ రావడం కోసం ఇది చేసాం. ఎంత? 50/√3. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దామా? ఏబి ఇంటూ √3 ఎంత? ఏబి √3 ఈజ్ ఈక్వల్ టు 1 × 50/√3 ఏమవుతుంది? 50/√3. చూడండి, ఏబి ఈజ్ ఈక్వల్ టు √3 అటు సైడ్ తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది? √3 × /√3 1/√3 అంతే కదా. ఇక్కడ 50/√3 ఉంది. √3 ఈక్వల్ టు అటు సైడ్ తీసుకెళ్తే /√3 కదా. చూడండి, 50 × 1 50. √3 × √3 వాల్యూ ఎంత? 3. √3 × √3 3 కాదు. √a × √3 ఎంత? ఏ. ఆ విధంగా √3 × √3 ఎంత? 3. 50/3 వాల్యూ ఎంత? 50/3 చేయండి, డివిజన్ చేయండి. ఎంత? 1 × 3 26 16.66 వస్తుంది కదా. 16.66 మీటర్స్. ఓకేనా? ఎక్కడితో వదిలేసాడు ఆన్సర్లో? చూడండి ఎక్కడితో వదిలేసాడు వాడు. ఇందాక కూడా సమ్లో, లాస్ట్ సమ్లో కూడా మనం ఎక్స్ట్రా చేస్తాం. అలా చేయకుండా ఎక్కడితో అయితే అప్పుడు అక్కడితో ఆఫ్ చేసాడు. 50/3 దా 16 ఓకే, 16/3. ఓకే, సింపుల్గా వీడు పాయింట్లు చేయలేదు, మిక్స్డ్ ఫ్రాక్షన్లో మార్చుకున్నాడు అంతే. చూడండి ఒకసారి. ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది? అదే డివిజన్ చేస్తే ఏమొస్తుంది? 50తో 16 టైమ్స్ కదా, 48నా. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఎలా రాయాలి? చాలామందికి డౌట్ ఉంటుంది. ఫస్ట్ 16 రాసి, ఇది ఉందా ఇది బైలో రాసుకుని ఇది ఇక్కడ రాసుకోవాలి. కాబట్టి దీని ఆన్సర్ ఎంత? 16 2/3 మీటర్స్. ఈజీగా ఉంది కదా. ఓకేనా? నోట్ చేయండి. ఓకే, వీడియో ఎండ్ చేస్తాను.